హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరం రెడ్డి గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. ముఖ్యంగా ఇండియన్ స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో కన్జర్వేటివ్గా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఎప్పుడు సజెస్ట్ చేసేది మ్యూచువల్ ఫండ్స్, దానికంటే కూడా ఈటీఎఫ్ అనేది ఇంకో ఇప్పుడు ట్రెండీ సబ్జెక్ట్ అయిపోయింది. బట్ ఈ ఈటీఎఫ్లో రాజ్యాన్ని వెళ్తున్న రాజు ఎవరంటే నిపాన్ ఇండియా. డెఫినెట్గా. వై సో, ఎందుకంటారు? ప్రతి చోట ఏంటంటే ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు అనమాట. బేసికల్గా నిపాన్ వాళ్ళు ఇనిషియేటర్ సార్. ఇండియాలో ఫస్ట్ టైం 2002లో స్టార్ట్ చేశారండి నిఫ్టీ యాజ్ ఏ ఈటీఎఫ్ లాగా. నిఫ్టీ బీస్, చివరికి నిఫ్టీ ఈటీఎఫ్ అంటే నిఫ్టీ బీస్ అని అంతగా పాపులర్ అయిపోయింది. మనం ఇప్పుడు ఏదైనా కాపియర్ని జిరాక్స్ అంటాం, చివరికి కంపెనీ నేమ్నే మనం జిరాక్స్ వాడుతున్నాం. కాపియర్ పేరు మర్చిపోయాం. డాల్డా ఒరిజినల్ కదా, వనస్పతి, దాని వనస్పతి అన్నాం, డాల్డానే అంటాం. అంతగా అవి ఆ ఏరియా లీడింగ్ తోటి ఆ బ్రాండ్ నేమ్ గా మార్చుకునే ప్రొడక్ట్ పేరుగా మారిపోయింది. ఇండియాలో ఈటీఎఫ్స్ ని లాంచ్ చేసిందే నిపాన్ వాళ్ళు అండి. వాళ్ళు 2002లో నిఫ్టీని లాంచ్ చేశారు. అండ్ దాంతో అది ఎంత పాపులర్ అయిందో మనకు తెలుసు. అందుకని నిఫ్టీ బీస్ అంటే ఇంకా నిఫ్టీ ఈటీఎఫ్. నిఫ్టీని యాజ్ ఈటీఎఫ్ లాగా చాలా ఏఎంసీ కంపెనీస్ లాంచ్ చేసినాయి. దాదాపు దగ్గర ఒక 20 కంపెనీస్ లాంచ్ చేసినాయి. బట్ నిఫ్టీ బీస్, దాని పేరంటే నిఫ్టీ బీస్, అంతగా పాపులర్ అనమాట. అట్లా వీళ్ళు టోటల్ వాల్యూమ్లో, ఇండియన్ స్టాక్ మార్కెట్ టోటల్ ఈటీఎఫ్ వాల్యూమ్లో 60% వీళ్ళు ఒక్కళ్ళే కంట్రోల్ చేస్తారంటే మీరు ఊహించుకోండి. ఎందుకంటే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అది. ఫస్ట్ వీళ్ళు ఇనిషియల్ స్టార్ట్ చేశారు కాబట్టి దగ్గర 25 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. 25 డెట్ కావచ్చు, కమోడిటీస్ కావచ్చు, అండ్ లిక్విడ్ కావచ్చు, అండ్ ఈక్విటీ కావచ్చు, మొత్తం 25 వెరైటీస్ ఆఫ్ ఈటీఎఫ్స్ లాంచ్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ సెగ్మెంట్స్లో వీళ్ళు నెంబర్ 1లో ఉన్నారు. అందుకని మీరు ఏదన్నా నిఫ్టీ బీస్, ఐటీ బీస్, ఫార్మా బీస్, పిఎస్సి బ్యాంక్ బీస్, లిక్విడ్ బీస్, గోల్డ్ బీస్, సిల్వర్ బీస్, ఈ బీస్ అనే పదం కూడా అన్ని నిపాన్ వాళ్ళే అనమాట. సో ఈటీఎఫ్ కొనాలి అంటే లిక్విడిటీ అనేది మెయిన్ ఇష్యూ. ఎక్కువ మంది కొన్నప్పుడు బై సెల్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. సో వీళ్ళది మొదట్లో నుంచి ఉన్నాయి కాబట్టి పాపులర్ నేమ్స్ అనమాట వెళ్ళి. వేరే వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ కోడ్స్ ఉంటే వాటిని గుర్తుపెట్టుకోవచ్చు చాలా టఫ్ అని, కొంచెం కష్టం అనమాట. అందుకని నిపాన్ని ధన్మన్ రన్ చేస్తారనమాట. అట్లా ఇవి చాలా పాపులర్. నిజం చెప్పాలంటే ఒక రిటైల్ ఇన్వెస్టర్స్కి స్టాక్ మార్కెట్ చాలా రిస్క్ గేమ్. చూస్తూనే ఉన్నారు వాలటిలిటీ లాస్ట్ 2-3 డేస్ ఎలా ఉంటుందో. అలాంటి టైంలో సేఫ్టీగా మనీ మేక్ చేసుకోవడానికి ప్రొడక్ట్ ఉంది అన్నట్టు ఇండియన్స్కి నేర్పిన కంపెనీ నిపాన్ అండి. ఈటీఎఫ్ ధర వాళ్ళే కనుక ఈటీఎఫ్స్ కనుక లాంచ్ చేయకుండా ఉంటే బహుశా ఇంకొకళ్ళు వేరే కంపెనీ వాళ్ళు లాంచ్ చేసి ఉండొచ్చేమో. బట్ అగైన్ నేను ఎవరైనా సరే ఆ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అనేది రిటైలర్స్కి ఒక వరం లాంటిది అనమాట. డిజిటల్ ప్రపంచంలో డిజిటల్ అసెట్స్ ఈజీగా మేనేజ్ చేయడానికి ఇవే లేకపోతే అంటే స్టాక్ మార్కెట్ ఎంత కష్టమైపోయేదో. డెఫినెట్లీ ఎటువంటి ఇండస్ట్రీ అయినా ఎవరైతే ముందు అడుగులు వేసుకుంటూ వెళ్తారో ఫస్ట్ మూవర్ టార్చ్ బేరర్ అని చెప్పాలి. రైట్. వాళ్ళు ఎంతో మందికి దిశానిర్దేశం చేస్తారు. రైట్. దాని ద్వారా మనకి ఈ రోజు మనం పెడుతున్న ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉందో వాటన్నిటి కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాల్సింది. డెఫినెట్గా అండి, డెఫినెట్గా. సో టోటల్ వాల్యూమ్లో 61% వీళ్ళే కంట్రోల్ చేస్తారు. అండ్ టోటల్ మార్కెట్లో 18% వీళ్ళు కంట్రోల్ చేస్తారు. 18%. ఇంత చేసినా ఇంకా ఇండియాలో చాలా తక్కువ అండి. అమెరికాలో 5,000 ఈటీఎఫ్స్ ఉన్నాయి, వెరీ పాపులర్ అక్కడ. బట్ ఇండియాలో ఎందుకో మొదటి నుంచి స్పెక్యులేషన్లోనే ఉందన్నమాట. బట్ ఆ డిఫరెన్షియేషన్ అయితే వస్తుందంటారా? డెఫినెట్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఈ వాలటిలిటీ ఎక్కువ అయ్యే కొద్దీ సేఫ్టీగా మనీ ఎలా చేయాలో జనాలు అర్థమైపోతుంది. అలాంటప్పుడు ఈ ప్రొడక్ట్స్కి వస్తారనమాట. ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే ఎవ్రీ 6 మంత్స్కి రీబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. 6 మంత్స్, 1 ఇయర్, కొన్ని అయితే క్వార్టర్లీ కూడా. తద్వారా ఏంటంటే ఏదైనా బ్యాడ్ అయిందనుకోండి అవి వర్స్ట్ కాక ముందే రీప్లేస్ అవుతాయి వేరే మంచి వాటితోటి. బట్ ఏ ఈటీఎఫ్ బెటర్, మనకి ఈటీఎఫ్ సూట్ అవుతుందని చూస్ చేసుకోవడం కానీ, మ్యూచువల్ ఫండ్లో కూడా ఏది బెటర్, లేకపోతే మన పర్ఫార్మెన్స్ ప్రకారం, మనకు మిగిలే శాలరీ ప్రకారం. అందుకనే ఏదైనా సరే నాలెడ్జ్ ఎంతకంత డెవలప్ చేసుకోవాల్సిందేనండి. గుడ్డిగా రాదు అది. బ్లైండ్గా పెడతాను అంటే కుదరదు. నాలెడ్జ్ అంటే యూ హౌ టు ఫీల్ దానమాట లోపల నుంచి. అప్పుడు నువ్వు కన్విన్స్ అయితే అప్పుడు నువ్వు పెట్టగలుగుతావు. అప్పుడు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు ట్రాక్ చేయగలుగుతావు. ట్రాక్ చేసావు కాబట్టి డిస్కౌంట్ వచ్చినప్పుడు అడిషనల్ కొనగలుగుతావు. ఇవన్నీ ఏంటంటే నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వటం ద్వారా రోజుకు ఒక 10 minutes 15 minutes ఒక వీడియోస్ ఏదైనా ఇలాంటి వాచ్ చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు కొంచెం వస్తూ ఉంటుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు కూడా ఈ డొమైన్ ఎక్స్పర్ట్ అవుతారు అనమాట. అప్పుడు నాలెడ్జ్ ఎక్కువ ఉండడం వల్ల వీటిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అందుకని 100 కొద్ది ఈటీఎఫ్స్ ఉన్నా సరే ఏదో ఒక ఈటీఎఫ్ తీసుకోండి. లైక్ సైజ్ వైజ్ తీసుకున్నారు అనుకోండి, నిఫ్టీ 50, నెక్స్ట్ నిఫ్టీ 50, లేదా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇలాంటివి ఉన్నాయి కదా, ఏదో ఒకటి తీసుకోండి, ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళిపోండి, సింపుల్. అండ్ మనకి దాని గురించి డెప్త్ తెలిసిన అవసరం లేదు. ఓకే. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మార్కెట్ ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఆల్ టైమ్ హైక్ పోతూ ఉంటుంది కాబట్టి మీరు బయటికి వెళ్ళాలనుకుంటే ఆ టైంలో అమ్మేసుకుని బయటకు పోవచ్చు. అండ్ హిస్టారికల్ డేటా మనకు ఈజీగా దొరుకుతుంది. ఇవాళ రేపట్లో స్మార్ట్ ఫోన్ అన్నింటిలో ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు, గూగుల్ ఉంది కాబట్టి.
సో కాబట్టి ఇది చాలా ఈజీ బెటర్ చేసింది ఇండియన్ మార్కెట్కి. అందుకని ఇండియన్స్ అందరూ ఈ నెప్పనాళ్ళకి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంత Very మంచి true, sir. ప్రొడక్ట్స్, ఇంత వల్టలిటీ హ్యాండిల్ చేసుకుంటూ ముందు తీసుకెళ్తున్నందుకు అసలు everybody ఇన్వెన్షన్ have to కూడా thank them. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వల్టలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వల్టలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వల్టలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.